హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఎప్పుడైతే నేను ప్రేమించడం మొదలుపెట్టానో అప్పటి నుండి భయపడడం కూడా మొదలుపెట్టాను. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఈరోజు నువ్వు నా మెడలో 3 ముళ్ళు వేశాక ముందున్న అదే ప్రశాంతత వచ్చింది. ఇప్పుడు నువ్వు ఇలా ఇంత దగ్గరగా ఉంటే చెప్పలేనంత హాయిగా ఉంది అని అరణ్య అనింది. అరణ్యాన్ని రెప్ప వేయకుండా చూస్తూ తను చెప్పే మాటలు చెవులు రిక్కించి వింటూ అలాగే చూస్తూ ఉన్న అనూప్ని చూసి, ఏంటి నేను మాట్లాడుతుంటే అసలు కదలకుండా వింటున్నావు అని అడిగింది. ఎందుకా, నువ్వింత దగ్గరగా పడుకొని నా చెంప మీద చేవేసి ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే రెప్ప ఎలా వేయను అని అనూప్ కళ్ళెగరేస్తూ అడిగాడు. అరణ్య సిగ్గుపడుతూ, అయినా పెళ్లి తర్వాత ఇలా ఉండడం చాలా బాగుంది. ఎంతైనా పెళ్లి కాకముందు ఓ గదిలో నిమిషం పాటు మాట్లాడుకోవాలన్నా కంగారు వచ్చేసేది. ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారేమో అని. కానీ ఇప్పుడు అలా కాదు. ఎవరైనా వచ్చి తలుపు కొట్టినా నాకేం భయం లేదు. నేను నా భర్తతో ఉన్నానని గట్టిగా చెప్తాను అని అరణ్య అనింది. అనూప్ అరణ్య మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని తన నుదుటికి అనూప్ నుదుటిని ఆనించి శ్వాస తగిలేంత దగ్గరగా జరిగాడు. అరణ్య కూడా అనూప్ చుట్టూ చెయ్యి వేసి, ఏంటి ఏదో కొంచెం కొంచెం అచ్చికబుచ్చికలాడుకోవాలని అంటే ఇంత దగ్గరగా వచ్చేసావు అని అడిగింది. నేనొచ్చింది కూడా ఆ కొంచెం కొంచెం కోసమే అని అనూప్ అన్నాడు. అరణ్య నవ్వి, నీ కష్టం పగవాడికి కూడా రాకూడదేమో అని నవ్వింది. అనూప్ అరణ్య చెంప మీద చిన్నగా కొట్టి, నన్ను చూస్తే ఆట పట్టించాలి అనిపిస్తుందా నీకు? నా మనసు ఏదేదో చేయమని గోల చేస్తున్నా, సైలెంట్గా ఉండు అని సర్ది చెప్పుకోలేక వచ్చేస్తున్నా అని అరణ్య నుదుటిని ఢీ కొట్టాడు. అరణ్య నవ్వి, అచ్చచ్చో ఎంత కష్టం, నీ కష్టం నేను మొత్తం తీర్చడానికి ట్రై చేస్తాలే, ఇప్పటికైతే నీ మనసుని కంట్రోల్ చేసాయి అని అనింది. తప్పుతుందా? కానీ అప్పటి వరకు ఇలా కానిచ్చేద్దాం అని నడుం మీద వేసిన చేతిని మెల్లగా చీర లోపలికి పోనించి తన వేళ్లతో నిమిరాడు. ఒక్కసారిగా ఒళ్ళు పులకరించడంతో అరణ్య కళ్ళు మూసుకొని చెంప మీద ఉన్న చేతిని జరిపి అనూప్ టీషర్ట్ని గట్టిగా పట్టుకుంది. అనూప్ అరణ్య చెంప మీద ముద్దు పెడుతూ నడుం నొక్కగానే అరణ్యలో సన్నని వణుకు మొదలైంది. అతి కష్టం మీద అనూప్, ఏం చేస్తున్నావు అని నడుం మీద ఉన్న అనూప్ చేతి మీద తన చెయ్యి వేసింది. అనూప్ అరణ్య బుగ్గ మీద ముద్దిచ్చి, నువ్వేగా అచ్చికబుచ్చికలాడుకుందామని చెప్పావు, మరి నువ్వు పర్మిషన్ ఇచ్చాక నేనెలా ఆగలను అని చిన్నగా అన్నాడు. అప్పటికే అరణ్య బుగ్గలు చెర్రీ పండ్ల కంటే ఎర్రగా మారిపోయి రెప్పలు బరువై కిందకి ఒరిగిపోయాయి. అనూప్ కాస్త కిందకి ఒరిగి తన మెడవంపులో ముద్దు పెట్టగానే అరణ్య అనూప్ జుట్టులోకి వేళ్ళు పోనించి గట్టిగా తన గుండెకి అదుముకుంది. అనూప్ అరణ్యాన్ని పూర్తిగా తన చేతుల్లో బంధించి మెడికి కాస్త కిందకి ఒరిగి తన గుండె మీద ముద్దు పెట్టాడు. అరణ్యకి అనూప్ చిలిపి పనుల్లో తేడా తెలిసి వెంటనే వదిలి లేచి కూర్చుంది. అనూప్ లేచి అరణ్య మోకాళ్ళ మీద తలపెట్టి, ఏమైంది, నచ్చలేదా అని సున్నితంగా అడిగాడు. అరణ్య మొహంలో సిగ్గే అది కాదని తెలిపి, హైదరాబాద్కి వెళ్ళాక అని అమ్మ అని మాట్లాడుతూ ఉండగానే అరణ్య పెదవుల మీద వేలు పెట్టి, నేను కనుక్కున్నాను, ఈరోజు చాలా మంచి ముహూర్తం అంట, పైగా అత్తయ్య వచ్చేటప్పుడే హింట్ కూడా ఇచ్చారు, పైగా లోపలికి వచ్చాక నిన్ను చూశాక క్లారిటీ వచ్చింది. అత్తయ్య వచ్చి నిన్ను డ్రెస్ మార్పించి ఇలా అందంగా రెడీ చేసింది అంటే ఏంటి అర్థం అని అనూప్ అడిగాడు. ఏంటి అర్థం అని అరణ్య కూడా అనింది. అనూప్ చిన్న స్మైల్ చేస్తూ, నాకే అడ్డు లేదని అని అన్నాడు. అరణ్య తలదించుకొని, అంటే ఇప్పుడు నువ్వు కొంచెం కొంచెం అనింది అబద్ధం కదా, నాకు తెలుసు నువ్వు పెద్ద దొంగవి అని అనింది. అనూప్ అందంగా నవ్వుతూ, నేనెక్కడ అబద్ధం చెప్పాను, కొంచెం కొంచెం అన్నాను, అది నిజమే, కానీ కొంచెం నిన్ను పూర్తిగా నాదాన్ని చేసుకుంటాను అని చెప్పకనే చెప్పాను అని చేతిని అరణ్య వీపు మీద వేసి తన థ్రెడ్స్ లాగేశాడు. అరణ్య నిటారుగా కూర్చొని కళ్ళు మూసుకుంది. అనూప్ కళ్ళు మూసుకున్న అరణ్య దగ్గరికి చేరి తన మొహాన్ని దోసెట్లోకి తీసుకొని, ప్లీజ్ అడ్డు చెప్పకు అని చాలా ప్లీజింగ్గా అన్నాడు. అరణ్య కళ్ళు తెరిచి నవ్వుతున్న మోముతోనే, మరి ఎప్పటికీ నాతోనే ఉంటాను అని, నన్ను ప్రేమిస్తూనే ఉంటానని చెప్పు, అప్పుడు ఒప్పుకుంటాను అని చిన్నగా బెడ్ మీద వేలితో రాస్తూ అడిగింది. అనూప్ అరణ్య పెదవులు వేలితో తాకి సున్నితంగా ముద్దాడుతూ అరణ్య చేతిలో మెల్లగా అనూప్ చుట్టూ పెనవేసుకున్నాయి. అనూప్ 2 నిమిషాల పాటు ముద్దాడి దూరం జరిగి, ఇబ్బంది లేదుగా అని అడిగాడు. అరణ్య తలదించే లేదు అని తల ఊపింది. నాకు నిన్ను ఇబ్బంది పెట్టడం అస్సలు తెలీదు, అలాంటి పని కూడా చేయను, ఇదంతా నీ మీద ప్రేమతోనే కదా, అసలు ప్రేమకి ఇంత అంత అని కొలతలు ఉంటే నా ప్రేమ ఎంతో నీకు స్పష్టంగా తెలిసేది, కానీ ఇప్పుడు నేను నా ప్రేమని చూపించావుగా, అది చాలు.
అని అరణ్య అనూప్ చెంప మీద చెయ్యి వేసి అనింది. అనూప్ అరణ్య వైపే చూడ్డంతో నీ ప్రేమ తెలియక కాదు, నువ్వేమంటావో అని అడిగాను. కానీ అది మాటల్లో చెప్పేది కాదు, చేతల్లో చూపించేది అన్నట్టుగా చెప్పావు. అది చాలు నాకు. నన్ను ఇబ్బంది పెట్టడం తెలియని నీకు నన్ను కష్టపెట్టడం కూడా తెలీదు అని అరణ్య నవ్వి, ప్రేమంటే నువ్వు మాత్రమే చూపించేది కాదుగా, ఇద్దరం ఒకరితో మరొకరు పంచుకోవాల్సింది అని అనూప్ పెదవుల మీద ముద్దిచ్చి తన మెడ చుట్టూ చేతులు బిగించింది. అనూప్ అరణ్యాన్ని తన బాహువుల్లో బంధించి అరణ్య మొదలుపెట్టిన ముద్దుని తాను పూర్తి చేసి తన మొహమంతా ముద్దుల వర్షం కురిపించి మెల్లగా తనని పడుకోబెట్టి తన పక్కన చేరిపోయాడు. అనూప్ అరణ్య శరీరం మీద తీయటి గాయాలు చేస్తూ తనని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అరణ్య ప్రేమతో భరిస్తూ అనూప్ని మరింత దగ్గరికి తీసుకుంది. అనూప్ అరణ్య ఆ రాత్రి తమ ప్రేమని పంచుకుంటూ ఇద్దరూ పెనవేసుకొని ఒకరిలో ఒకరు కలిసిపోయారు. నారాయణ మందుని గ్లాసుల మీద గ్లాసులు తాగుతూ ఉంటే పక్కనే కూర్చొని తనతో సమానంగా తాగుతున్న వీర్రాజు కూడా సమానంగా తాగుతూ గ్లాస్ని గోడకి విసిరికొట్టి, అన్నయ్య, ఆ అనూప్ గడు వయసులోనే చిన్నవాడు కానీ తెలివిలో మితిమీరిపోయాడు. మనం పెట్టిన అంతమందిని వల వేసి పట్టడమే కాకుండా ఎవరికి చిన్న గీత పడకుండా కాపాడాడు. పైగా సుమాని తన వెంట తీసుకుని వెళ్ళిపోయాడు అని వీర్రాజు అన్నాడు. వీరా, మనం ఆలోచించాల్సింది ఇది కాదు. అసలు సుమ అరణ్య తండ్రిని చూసి ఎందుకు కదిలిపోయింది, ఏడ్చింది, అన్నా అని చాలా ఆతృతగా పిలిచింది. అసలు వాడికి సుమాకి ఏంటి సంబంధం? అసలు 20 ఏళ్లుగా బందీగా పడున్న సుమాకి ఆ రాజశేఖర్కి ఎలా తెలుసు అని నారాయణ అన్నాడు. పైగా ఇంకొకటి, నాన్న అసలు కోర్టు నుండి నోటీస్ తెచ్చాడు. అదెలా సాధ్యం? అంటే అత్తయ్య కోసమే వాడి ఈ ఊర్లోకి వచ్చాడా? కానీ ఎందుకు అని రాణా పగపట్టిన పాముల చాలా కసిగా అన్నాడు. రాణా, అసలు నువ్వు చెప్పిన పని చెప్పినట్టు చేసి ఉంటే ఈ పాటికి అది మన కాళ్ళ దగ్గర, ఆ కుటుంబం మన గడప బయట ఉండేవాళ్ళు. కానీ మొత్తం చెడగొట్టావు. ఇప్పుడు వేరే అవకాశాలు లేకుండా చేశావు. పైగా దాని మెడలో 3 ముళ్ళు కూడా వేసేశాడు అని వీర్రాజు అన్నాడు. అదే నాన్న, నాకు తెలియడం లేదు. నేనెంత జాగ్రత్తగా ఉన్నాను. ఆ అనూప్ కంటే చాలా దగ్గరగా ఉన్నాను అరణ్యకి. పైగా తాళి వేసే క్షణంలో ఎలా అనూప్ నా దగ్గరికి రాగలిగాడు? వాడికంతా తెలిసినట్టు ముందుగానే ప్లాన్ వేసుకుని మరీ ఉన్నట్టుగా అనిపించింది. నాకు తెలిసి ఈ విషయం ఏదో బయటికి పొక్కినట్టు నా అనుమానం అని రాణా అన్నాడు. ఆ శ్రీవల్లి, సిరి ఇద్దరూ వాళ్ళతో బాగా క్లోజ్గా ఉంటారు కదా, మనం మాట్లాడుకునేదేమైనా విని అక్కడ చేర్చారేమో అని వీర్రాజు అన్నాడు. లేదు వీరా, అది వాళ్ళిద్దరూ చేసింది కాదు, మరెవరో అయితే ఖచ్చితంగా చేశారు. ఎందుకంటే ఇదంతా జరిగినప్పుడు వాళ్ళిద్దరూ కూడా మనలాగే ఆశ్చర్యంలో ఉన్నారు. నేను ముందే ఊహించి వాళ్ళని కనిపెట్టాను. కానీ ఖచ్చితంగా వాళ్ళు కాదని అర్థమైంది. అదెవరో ఖచ్చితంగా తెలుసుకుంటాను. వాళ్ళ అంతం కూడా నా చేతిలోనే అని నారాయణ అన్నాడు. ఇదంతా వింటున్న లక్ష్మి గుండె దడదడలాడడంతో తన గుండె మీద చెయ్యి పెట్టుకొని, వీళ్ళు ఎంత నరరూప రాక్షసులని నేను అనుకోలేదు. ఏదో ప్లాన్ వేశారు, అది అమలు చేస్తారని నమ్మకం లేకపోయినా ముందు జాగ్రత్త కోసం వెళ్ళి అనూప్కి చెప్పాను. కానీ వీళ్ళు అంత పని చేశారు. వీళ్ళు మాటల్లో చేతల్లో చాలా తేడా ఉంది. బయట అనూప్ పట్టించిన అందరినీ చూస్తే కరుడుగట్టిన రాక్షసుల్లాగా ఉన్నారు. అసలు వాళ్ళందరూ వీళ్ళకి ఎలా తెలుసు? ఎందుకు వీళ్ళకి అంత కోపం? అసలేదో జరుగుతుంది. సుమాని 20 ఏళ్ళు బంధించారంటే కావాలనే ఇదంతా చేశారా అని లక్ష్మి మనసులో అనుకుంది. రమణ ఉన్నాడుగా, వాడితో మాట్లాడాలి రేపు. అప్పుడే ఏం చేయాలో ఒక అంచనాకి రాగలం అని నారాయణ అన్నాడు. రేపు వెళ్ళి కలవాలన్నయ్య. వాళ్ళని ఎంత తొందరగా ఇక్కడి నుండి తరిమేస్తే అంత మంచిది అని వీర్రాజు అన్నాడు. లక్ష్మి మెల్లగా ఏ చప్పుడు చేయకుండా అక్కడి నుండి వెళుతూ ఉంటే దారిలో ఉన్న పూల కుండీని చూడకుండా కాలితో తన్నింది. అది చప్పుడు రాగానే నారాయణ, వీర్రాజు, రాణా ముగ్గురు అలర్ట్ అయి రూమ్లో నుండి బయటకు వచ్చి చూశారు. బయట ఎవరూ కనిపించకపోవడంతో పిల్లేమోరా, సరే మీరు వెళ్ళి పడుకోండి, రేపటి సంగతి రేపు చూద్దాం అని నారాయణ అన్నాడు. అప్పుడే గది తలుపు తెరిచి బయటికి వచ్చిన లక్ష్మి అక్కడే ఉన్న నారాయణని చూసి, ఏవండి, ఏదో పడిన చప్పుడొచ్చింది అని ఏం తెలియనట్టు అడిగింది. ఏదో పిల్లనుకుంటా, పూల కుండీని తనినట్టుంది, నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పడంతో లక్ష్మి వెళ్ళిపోయింది. వీరా, ప్రస్తుతానికి వెళ్ళి పడుకోండి, రేపు ఏం చేయాలో ఆలోచించి వాళ్ళ అంతానికి సరైన పునాది వేద్దాం అని నారాయణ గదిలోకి వెళ్ళాడు. రాణా రూమ్లోకి వెళ్ళి తన ఒంటి మీద తగిలిన దెబ్బల్ని అద్దంలో చూసుకొని, ప్రతిసారి వీడి దగ్గర ఓడిపోతూనే ఉన్నాను, కానీ ఈసారి అలా కాకూడదు. అది నా భార్య కాకపోతే ఏంటి, వాడి భార్యగా బ్రతకడానికి వీల్లేదు. దాన్ని చంపి వాణ్ణి నరక కూపంలో నెట్టేయాలి, లేదా వాణ్ణి చంపి మొగుడు చచ్చిన విధవల తయారు చేయాలి అని రాణా గట్టి నిర్ణయం తీసుకున్నాడు. కానీ వీళ్ళ ముగ్గురు మాట్లాడుకున్న విషయం తెలియకుండా విన్న లక్ష్మితో పాటు మరొకరు కూడా విన్నారు.
ఆ ఒక్కరు ఇదంతా విని గుండె బరువైపోవడంతో గదిలోకి వెళ్ళి ఆ రాత్రి నిద్ర లేకుండా ఆలోచిస్తూనే ఉన్నారు. తెల్లవారుజామున 5 గంటలకి మెలకు వచ్చిన అరణ్య అనూప్ని చూసి, ఎంత అల్లరివాడు, ఎన్ని చిలిపి పనులు చేస్తాడు, ఇప్పుడు చూడు ఏమీ తెలియని అమాయకుల్లా ఎలా పడుకున్నాడు అని ముక్కు పట్టుకుని లాగింది. అనూప్ అప్పుడే నిద్రపోవడంతో మెలకువ రాగా లేచి, ఏంటి నిద్ర రావట్లేదా అని అడిగాడు. లేదు, ఇప్పటి వరకు విసిగించేశావు కదా బాగా, టైం చూడు తెల్లారిపోయింది, రేపు అందరూ నువ్వేంటే అలా డల్గా ఉన్నావని అడుగుతారు, మా ఆయన రాత్రంతా అస్సలు పడుకోనివ్వలేదని ఎలా చెప్పను అని అరణ్య అడిగింది. అనూప్ నవ్వుతూ అనన్య వైపు తిరిగి, పర్లేదు, మా ఆయన గదిలో నిద్రపోతుంటే దోమలు చాలా వచ్చాయి, అవి మా ఆయన్ని ఏమీ చేయకుండా కొడుతూ కూర్చున్నానని చెప్పు అని నవ్వాడు. అరణ్య కూడా నవ్వేస్తూ, నేనేదో నీ గురించి భయపడిపోయి ఇంకెక్కడా వద్దు నాతోనే ఉండు అడిగినందుకు టార్చర్ చేసేసవరా బాబు అని అరణ్య ముద్దుగా కోపడింది. ఇద్దరు కబుర్లాడుకుంటూ తెలియకుండానే మత్తుకి నిద్రపోయారు. అరణ్య మత్తుగా నిద్రపోతున్నా బయట చప్పుడు వినిపించి మెల్లగా మెలకు వచ్చి విండో వైపు చూస్తే అప్పటికే ఎండ వచ్చేసింది. టక్కున లేచి కూర్చొని పక్కనే ఉన్న ఫోన్ తీసుకుని టైం చూసింది. 7 దాటడంతో, దేవుడా తెల్లారిపోయింది, ఇప్పుడు అందరూ ముందు ఎలా తలుపు తీయను అని పక్కన చూస్తే అనూప్ లేడు. అరే బాబా, అనూప్ ఎప్పుడు లేచి వెళ్ళాడు, నన్ను కూడా లేపాల్సింది అని అనుకుని బెడ్షీట్ చకచకా చుట్టుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. ఫ్రెష్ అయి డోర్ తీసి బయటికి వెళ్ళిన అరణ్యకి హాల్లోనే కూర్చొని ఉన్న అనూప్ కనిపించాడు. అక్కడ అందరూ ఉండడంతో, ఏంటి ఇంత పొద్దెక్కేదాకా పడుకున్నావు, గుడికి రావా అని లావణ్య అరిచింది. పాపమత్తయ్య, రాత్రి నిద్రపోలేదేమో అందుకే లేటుగా లేచినట్టుంది అని అనూప్ పక్కన చేరి అన్నాడు. అరణ్య గుర్రుగా చూస్తూ, అమ్మా, ఒక్కరోజు లేటుగా లేస్తే ఏదో ప్రపంచం ఆగిపోయినట్టు మాట్లాడుతున్నావు అని అనింది. ముందు కాఫీ తాగు అని అరణ్య చేతిలో కాఫీ పెట్టింది. అరణ్య కాఫీ తీసుకొని అక్కడే కూర్చొని, అయిపోయావు నువ్వన్నట్టు వేలితో చిన్నగా సైగ చేసింది. అంతలో ఇంట్లోకి శ్రీవల్లి, సిరి వచ్చారు. ఇద్దరినీ చూసిన రాజశేఖర్ నవ్వుతూ, అరణ్య, శ్రీవల్లి, సిరి వచ్చారు అని చెప్పాడు. నేను తనతో పని ఉండి రాలేదు అంకుల్ అని శ్రీవల్లి అనడంతో అందరూ ఆశ్చర్యంగా శ్రీవల్లి వైపు చూశారు. నేను శౌర్యతో మాట్లాడాలి అని శ్రీవల్లి అనింది. అరణ్య కాఫీ పక్కన పెట్టి శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య రూమ్లో ఉన్నాడు, వెళ్ళి మాట్లాడు అని చెప్పింది. లేదు, నేను అందరి మధ్య మాట్లాడాలి అనుకుంటున్నాను, శౌర్య గారిని పిలుస్తావా అని శ్రీవల్లి సూటిగా అరణ్య వైపు చూస్తూ అడిగింది. ఇప్పుడే పిలుస్తాను, కూర్చో అని అరణ్య రూమ్లోకి వెళ్ళి కాన్ఫరెన్స్లో ఉన్న శౌర్య వైపు చూసి అన్నయ్య అని చిన్నగా పిలిచింది. శౌర్య తన కాన్ఫరెన్స్ని మ్యూట్ చేసి, ఏంటి ఒక్క 5 minutes అని అన్నాడు. అన్నయ్య, నీకోసం శ్రీవల్లి వచ్చింది, ఏదో మాట్లాడాలంట, హాల్లోకి రమ్మంది అని అరణ్య చెప్పింది. శ్రీవల్లి నాతో మాట్లాడాలా, పైగా హాల్లోనా, సరే వస్తున్నాను, నువ్వు వెళ్ళు అని శౌర్య కాన్ఫరెన్స్ని రిక్వెస్ట్ మీద క్యాన్సిల్ చేసి హాల్లోకి 2 నిమిషాల్లో వచ్చాడు. శ్రీవల్లి శౌర్యాన్ని చూసి ఎలా మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉంది. అరణ్య శ్రీవల్లి ముందుకు వెళ్ళి, ఇందాక మాట్లాడాలి అని ఇప్పుడు ఇలా కంగారు పడతావేంటి, పర్సనల్గా మాట్లాడతావా అని నెమ్మదిగా అడిగింది. లేదు, నేను ఇలా అందరి ముందే మాట్లాడాలి అనుకుంటున్నాను. శౌర్య గారు, ప్లీజ్ మీరు కాస్త అక్కడ కూర్చోండి అని శ్రీవల్లి తడబడుతూనే చెప్పింది. రాజశేఖర్, ప్రభాకరన్, లావణ్య, లీలా, అనూప్, అరణ్య అందరూ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. శ్రీవల్లి మాట తూచా తప్పకుండా పాటించేవాడిలా శౌర్య ముందుకొచ్చి కూర్చున్నాడు. శ్రీవల్లి కళ్ళు మూసుకొని తెరిచి సూటిగా శౌర్య వైపు చూస్తూ, నాకు మీరంటే ఇష్టం, నేను మీతో పెళ్ళికి ఒప్పుకుంటున్నాను అని చెప్పింది. ఆల్రెడీ శౌర్య శ్రీవల్లిని ఇష్టపడిన విషయం అందరికీ తెలియడంతో ఇప్పుడు శ్రీవల్లి మాట విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. శౌర్య లేచి, ఇదేంటి ఇలా సడన్గా, పైగా నువ్వు మనస్ఫూర్తిగా చెప్తున్నట్లు నాకు అనిపించట్లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఒరే అన్నయ్య అని అరుస్తూ శ్రీవల్లి చేయి పట్టుకొని, వాడేదో వాగుతున్నాడు, నీకు నిజంగా ఇష్టమే కదా అని శ్రీవల్లిని అడిగింది అరణ్య. మీరంతా ఏమనుకునంటే నేను వెళ్ళి శౌర్య గారితో మాట్లాడొచ్చా అని శ్రీవల్లి అడిగింది. వెళ్ళు అని ఒక్కటేసారి అందరూ ఏదో మంత్రం జపించినట్టు అన్నారు. శ్రీవల్లి శౌర్య రూమ్లోకి వెళ్ళి సైలెంట్గా కూర్చొని ఉన్న శౌర్య పక్కన కూర్చుంది. శౌర్య శ్రీవల్లి వైపు చూడకుండా, చూడు, నాకు నిజంగా నువ్వు నచ్చే ప్రపోజ్ చేశాను, నిన్ను బలవంతంగా వచ్చి ఒప్పుకోమని మాత్రం అడగలేదు, నీకు నచ్చితే పెళ్లి చేసుకుంటాను అన్నాను, అంతేకాని ఇలా సడన్గా వచ్చి నువ్వంటే నాకు ఇష్టమని అందరి ముందు చెప్పి ఎందుకు ఇదంతా, ఎవరైనా నిన్ను ఫోర్స్ చేశారా ఇంట్లో వాళ్ళు అని శౌర్య డౌట్గా అడిగాడు.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.